ఇది కడపలోని పాత రిమ్స్ సముదాయం. గతంలో ఇక్కడ ప్రభుత్వాస్పత్రి ఉండేది. 2007లో కడప శివారులో కొత్త రిమ్స్ ఏర్పాటయ్యాక ఆస్పత్రిని అక్కడికి తరలించారు. ఈ పాత భవనాలను ఖాళీగా ఉంచలేక ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడికి మార్చారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, గృహ నిర్మాణ శాఖ ఇలా దాదాపు 20 శాఖల ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. 50 ఏళ్లకు పైబడిన ఈ పాత భవనం కూలడానికి సిద్ధంగా ఉంది. ఏ గదిలో చూసినా పెచ్చులు ఊడి దర్శనమిస్తున్నాయి. ఉద్యోగులు గదిలో కూర్చుని పనిచేస్తుంటే ఉన్నట్లుండి పైనుంచి పెచ్చులు ఊడి మీద పడుతున్నాయి. 3వ అంతస్తు భవనంలోని రికార్డు గది, కంప్యూటర్ గది పూర్తిగా శిథిలమైంది. ఎప్పుడు ఏ గది కూలుతుందో తెలియక ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాము, మా పరిస్థితి ఏమవుతుందో మాకు భయంగా ఉంది. ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాము, ఏదైనా జరిగితే ₹1,00,000 కాదు, ప్రాణం పోయిన తర్వాత ₹1,00,000 చేయలేపండి. మా పిల్లలు ఎట్లా బతికేది? ఇవన్నీ పెచ్చులన్నీ ఊడిపోతున్నాయి. ఎట్లా ఉందంటే మేము భయంగా పనిచేయాల్సి వస్తుంది. వచ్చినప్పటి నుంచి ఏ రూమ్లో ఎక్కడ కూర్చున్నా కూడా ప్రతి రూము ఇట్లా పెచ్చులు ఊడిపోతున్నాయి. దీనివల్ల చాలా కష్టంగా ఉంది, భయంగా ఉంది. డ్యూటీలకు అటెండ్ కావాలంటే మస్ట్ అండ్ షుడ్ అటెండ్ కావాలా. కానీ ఈ పరిస్థితి చూస్తే ఒక వర్షం వచ్చింది అనుకోండి, నీళ్ళన్నీ కారుతుంటాయి. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ప్రస్తుతానికి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి వాళ్ళు ఆఫీసులన్నీ ఇక్కడ పెట్టేశారు. మరి దీని పరిస్థితి ఈ విధంగా ఉంది. మరి ఇక్కడ ఉద్యోగులు డ్యూటీ చేయాలని చాలా కష్టంగా ఉంది, భయంకరంగా ఉన్నారు సార్. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. మా విధి నిర్వహణను మేము సక్రమంగా నిర్వర్తించాలంటే మినిమం ఫెసిలిటీస్ కావాలి మాకు. మేము కూడా ఉన్నత ఉద్యోగులమే కదా, గవర్నమెంట్ ఉద్యోగంలో విధులను నిర్వహిస్తున్నాం. మా పరిస్థితి చూడండి, రూములు చూడండి ఎంత కాలుష్యభరితంగా ఉన్నాయో. చుట్టూ పరిసరాలు బాగలేవు, పెంకులు రాలి పడుతున్నాయి, వానలు వచ్చి తడిచిపోతున్నాయి. గదుల్లో ఫ్యాన్లు తిరుగుతున్నా అవి ఎప్పుడు ఊడిపడతాయో తెలియని పరిస్థితి. ఎక్కడ చూసినా గోడలు నెర్రలు చీలాయి, తలుపులు కిటికీలు పూర్తిగా పాడయ్యాయి. డిపిఆర్ఓ కార్యాలయానికి వెళ్లే దారి దుర్గంధంగా మారింది. ఆడిట్, సాక్షర్ భారత్ కార్యాలయం గదులు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. పైన చూడకుండానే కింద చూసుకుంటూనే వెళ్తున్నాము. పైన చూసినామంటే ఒక అడుగు ముందేస్తే ఇప్పుడు పడుతుందేమో అనుకుంటూ అడుగులు వేసుకుంటే అమ్మ దాటి వచ్చేస్తున్నామని అనే పరిస్థితులు కూడా వర్షాకాలంలో సంభవిస్తున్నాయి. మాకు వర్షాకాలం నీళ్లు బాగా కురుస్తాయండి. రెండోది స్లాబులు ఊడి మీద పడుతున్నాయి. మేము అదృష్టవశాత్తు పక్కకు పోయినప్పుడు అవి పట్టడం జరిగింది. దానివల్ల 2-3 ఇన్సిడెంట్లు మిస్ అయినాయి సార్. దీనికి ఓల్డ్ బిల్డింగ్ అవడం మూలంగా అన్ని గోడలు అయ్యి నెర్రలు బారున్నాయి. వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం లీక్ అవుతుంది. దాని మూలంగా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కూడా దెబ్బతిని మొత్తం అంతా సప్లై కూడా చాలా దెబ్బతింటుంది. తర్వాత దీని మూలంగా కూలిపోయే విధానంలో ఉంది కాబట్టి ఎంప్లాయీస్ అంతా కూడా భయపడుతున్నారు. ఎప్పుడు మీదన పడుతుందో, ఇప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి భయపడుతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనం నుంచి నూతన భవనానికి కార్యాలయాన్ని మార్చాలని కలెక్టర్కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఉద్యోగులు వాపోతున్నారు. కడప నగరంలో పాతబడిన ప్రైవేట్ భవనాలకు నోటీసులు ఇస్తున్న జిల్లా యంత్రాంగం ముందు సర్కారీ భవనాలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.